హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ ఉపెన్ హియర్. ఏంటి ఏదో తాగుతున్నాను అనుకున్నారు కదా? అది మరి ఏమీ కాదండి, కాఫీ అండి. కాఫీ ఇవాళ టాపిక్ మనది కాఫీ కాబట్టి స్పెషల్లీ నేను కాఫీని ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నాతో పాటు మీరు కూడా కాఫీ వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి, అలాగే కాఫీ తాగడం ఎక్కువ తాగడం వల్ల ఏమన్నా ఉంటుందా, నేను ఎప్పటి నుంచో తాగుతున్నాను, సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటిది, డిస్అడ్వాంటేజెస్ ఏంటిది మనం తెలుసుకుందాము. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నన్ను ఆదరిస్తున్నందుకు మీకు వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మరిన్ని వీడియోస్ వస్తున్నాయండి మన ఛానల్లోను. మీరు సపోర్ట్ ఇలానే చేయండి, నేను ఇంకా వీడియోస్ వస్తాను మీ ముందుకి. సో కమింగ్ బ్యాక్ టు టాపిక్ ఏంటంటే కాఫీ. కాఫీ అనగానే మెయిన్ థింగ్, కాఫీ ఎలా కన్జ్యూమ్ చేయాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, ఇంకా కాఫీకి బెనిఫిట్స్ ఏంటి, మనకి ఇంటర్నల్గా మనం తీసుకున్నప్పుడు దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, ఏముంటాయి, అవి మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కాఫీ అనేది కెఫీన్ అండి. కెఫీన్ పదార్థం మనకి అదొక అలవాటు చేస్తుంది. అది మంచికే, చెడుకి అనేది ఎలా చెప్పాలి అనేది, అంటే నాకెప్పుడు బెనిఫిట్గానే ఉండేది. ఎక్కువ మొదట్లో అంటే నేను డైలీ ఒక 2-3 టైమ్స్ తీసుకోవడం ఓకే, కానీ 4 టైమ్స్ 5 టైమ్స్ అలా తీసుకోకూడదు. సో జస్ట్ లిమిటెడ్గా యూజ్ చేయాలి. కాఫీ ఎప్పుడు మనకి కిక్ అనేది ఇస్తుంది, ఆ కిక్ మంచిదే. సో ఎప్పుడెప్పుడు అంటే మనం నార్మల్గా, మీరు మార్నింగ్ లేవంగానే మూడీ అంటే మనం నిద్ర మబ్బులో ఉంటాం కాబట్టి ఆ ఎనర్జెటిక్గా మనం డేని ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయాలి అంటే ఒక కప్ కాఫీ తీసుకుంటే చాలండి, మీరు హాయిగా ఉంటారు. అలాగే ఫుల్ డే మొత్తం యాక్టివ్గా ఉంటారు. నేను 100% చెప్తున్నాను. మీరు ఏం చేయాలో నేను ఈ వీడియోలో నేను చూపిస్తాను. హౌ టు మేక్ కాఫీ విత్ ప్రాపర్ బెనిఫిట్స్, నాట్ సో బ్యాడ్ టు హెల్త్ అనేది, గుడ్ పర్పస్ కోసమే మనం యూజ్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో కాఫీ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి, 100% ఉన్నాయి అని నేను చెప్తాను. ఎందుకంటే కాఫీ తీసుకోవడం వల్ల మనలో ఉన్న ఆ డల్నెస్ని, మన ఉన్న ఆ డేని మొత్తం ఎనర్జీగా చేస్తుంది. కాఫీని మీరు ఈవినింగ్, ఇఫ్ యూఆర్, నేను ఒక పార్టీ కానీ ఏదైనా వెళ్తున్నాను అంటే కంపల్సరీగా ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకొని వెళ్తున్నా అంటే ఆ మూడ్ నాకు భలేగా ఫుల్గా నైట్ వరకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనకి ఏదైనా వర్క్ ఉంది అనుకుంటే మనం ఈవినింగ్ ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకున్నారంటే ఆ వర్క్ మొత్తం చేసుకుంటారు. కానీ ఏంటంటే, మనకి కాఫీ తీసుకోవడం వల్ల మనకి నిద్ర అనేది తగ్గిస్తుంది. అది 100% ఉంది. ఎక్కువ తీసుకున్నా ఫటిగ్ అయిపోతాం, అంటే నిద్ర మబ్బు వస్తుంది. ఎక్కువ తీసుకోవద్దు, లిమిటెడ్లో తీసుకోవడం, మీరు దానివల్ల మీకు మంచి ఉపయోగాలు ఉంటాయి. అలాగే కాఫీ మన బాడీని డీటాక్స్ చేస్తుంది, మన లివర్ని ఫంక్షన్ని డీటాక్స్ చేస్తుంది. మనలో ఉన్న నైట్ అంతా మీరు హ్యాంగ్ ఓవర్ అయ్యారు అనుకుంటే, ఏదైనా పార్టీలో వచ్చేసి హ్యాంగ్ ఓవర్ అవుతుంది అంటే మంచి కాఫీ తీసుకున్నాగానే మీ మూడ్ బూస్ట్ అవుతుంది. అలాగే మీకు హ్యాంగ్ ఓవర్ హెడేక్ అనేది పోతుందండి. అలాగే మీ బాడీలో ఉన్న లివర్ని ప్యూరిఫై చేస్తుంది. అదొక టిప్, అదొక అద్భుతం అని మనం చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను అదే పాటిస్తాను, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. కాఫీ కన్జ్యూమ్ వల్ల ఒకటేంటంటే ఖర్చు ఎక్కువగానే పెరుగుతుంది. కోర్స్ కొంచెం మనకి బాడీని మనం మెయింటైన్ చేసుకుంటూ మనం ఉండాలి అనుకుంటే కోర్స్ కొంచెం ఖర్చు అనేది ఎక్కువ. ఇప్పుడు మనకి 2 రూపీస్లో వచ్చేస్తుంది ఫిల్టర్ కాఫీ, కానీ మీరు ఇన్స్టెంట్ కాఫీ అనేది మీరు అది యూజ్ చేయొచ్చు. దానివల్ల ఏమీ ప్రాబ్లం అనేది ఉండదు. సో మనం ఎలా కాఫీ చేయాలో నెక్స్ట్ క్లిప్లో, నెక్స్ట్ ప్రాసెస్లో నేను చూపిస్తాను. సో అదే ప్రాసెస్లో మీరు యూజ్ చేయండి, మీరు డే అంతా బాగుంటారు. నెక్స్ట్ నాకు మీరే చెప్తారు, పెన్ నా డే నిజంగా చాలా బాగుంది. టీ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కానీ కాఫీ వల్ల మాత్రం నాకు చాలా బెనిఫిట్స్ అనేది, 100% బెనిఫిట్స్ అనేది చెప్తాను. టీ ఎప్పుడైనా ఓకే, సమ్ టైమ్స్లో టీ అనేది, కాఫీయా టీయా అంటే నాకు 100% నేను కాఫీయే చూస్ చేసుకుంటాను. ఐ లవ్ కాఫీ. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్, అంటే నేను డే అంతా తాగమన్నా కూడా తాగుతాను, కానీ అది మంచిది కాదు. సో
లెట్స్ సీ. సో కమింగ్ టు ద కాఫీ మేకింగ్ అంటే మనం కాఫీ ఎలా చేయాలి అంటే కాఫీ కోసం మనం కాఫీ మీరు ఇన్స్టెంట్ కాఫీ యూస్ చేయొచ్చు, లేదంటే నాలాగా ఫిల్టర్ కాఫీ పౌడర్ ఉంటుంది. అది ఇంకా తక్కువ పడుతుంది మనకి, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా కాఫీ మనకి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి. సో ఏదైనా బ్రూ మీరు ఫిల్టర్స్ కానీ ఫిల్టర్ అంటే ఫిల్టర్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది ఏదైనా బ్రాండ్ మీరు యూస్ చేయొచ్చు. కానీ అందులో కంపల్సరీగా మీకు కోకో 20%, ప్యూర్ కాఫీ గ్రెయిన్స్ 80% ఉన్నట్టుగా చూడండి. అప్పుడు మీకు ఆ ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. సో అలాగే మీకు ఒక కాఫీ ఫ్రెంచ్ ప్రెస్ ఇలాంటిది ఒకటి తీసుకుంటే బెటరు. లేదంటే మనకు ట్రెడిషనల్గా ఒక జార్ లాగా వస్తుంది కదండి, అది మీరు యూస్ చేయొచ్చు. లేదంటారా ఇలాంటిది ఈజీగా తీసుకోవచ్చు. మీకు అమెజాన్లో మనకి 500 లోపు ఉంటుంది, 500 to 600. లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇది మీరు ఏది తీసుకోవచ్చు అనేది. సో రెడీగా జస్ట్ మనకి ఒక కాఫీ మేకర్ అండ్ కాఫీ పౌడర్, దట్స్ ఇట్. ఇంకోటి ఏంటంటే షుగర్ ఉందా అంటే షుగర్ లేదండి. షుగర్ 100% మీరు షుగర్ యూజ్ చేయకూడదు. షుగర్ యూజ్ చేశారు అంటే మీకు బెనిఫిట్స్ ఉండవు. దానివల్ల మీకు షుగర్ ఇంటేక్ వల్ల మీకు ఏ బెనిఫిట్స్ మీకు రావు. కోర్స్ ఎప్పుడైనా మీకు షుగర్ తాగాలనుకుంటే తాగొచ్చు. ఎప్పుడైనా ఒకసారి మంత్లీ 1 or 2 అది నేను ఫాలో అవుతాను. మీరు ఫాలో అవుతారా లేదా అనేది మీ ఇష్టం. అలా అని చెప్పను. అది ఫాలో అవుతారా లేదా అనేది మీరు చూసుకోండి. సో ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం కాఫీ 1 tablespoon అండ్ 2 tablespoon, ఆఫ్ కోర్స్ 3, నేను 3 యూస్ చేస్తాను. మీరు 1 అయినా 2 అయినా ఇనఫ్ అనుకుంటే చాలు. నాకు స్ట్రాంగ్గా కాఫీ అనేది ఇష్టం. స్ట్రాంగ్గా ఉంటేనే ఆ కిక్ అనేది మనకి బాగుంటుంది. సో ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసుకుందాం. వెయిట్. సో ఇందులో మనం హాట్ వాటర్ వేసుకొని జస్ట్ ఇది ఉంది కదండి, ఇలా ప్రెస్ చేయాలి అంతే. పెట్టేసుకొని స్లోలీ ప్రెస్ చేసుకొని జస్ట్ ఓకే. సో ఇలా స్లోలీ ప్రెస్ చేస్తామంటే ఇది కాఫీ మధ్యలో ఉంటుంది. సో దానికి ఆ హాట్ వాటర్ కంబైన్ అయిపోయి మనకి కాఫీ చూస్తున్నారు కదా, ఇక్కడ డార్క్ కలర్లో ఉంది, ఇక్కడ కొంచెం లైట్ కలర్లో ఉంటుంది, చూస్తున్నారు కదా. సో మనది కాఫీ రెడీగా ఉంది. సో సింపుల్ కదా, మనం కాఫీ కప్ తీసుకుందాం. ఇదేంటి ఇంతలా ఉందనుకున్నారా? ఇది ఏదో చూస్తుంటే ఇలా ఉందనుకున్నారా? కానీ ఐ లవ్ కొంచెం క్రేజీగా ఉండడం అనేది నాకు ఇష్టం. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు కాఫీ ఇంపార్టెంట్. ఎందులో తాగుతున్నాం అనేది అది కాదు, మనకి ఏది ఫీల్ వస్తుంది ఏంటి అనేది అది ఇంపార్టెంట్. సో మీరు ఒక చక్కగా ఇలా చేసుకున్న తర్వాత ప్రెస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆఫ్టర్ 5 minutes తర్వాత మనకున్న కాఫీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్. కాఫీ ఎలా చేయాలి ఏంటి ఇది అది అని అంటారు. నేను ఎవరైనా ఇంటికి వెళ్తే గెస్ట్ లాగా వెళ్ళినా, మేము ఎవరికైనా ఇంటికి వెళ్ళినా నేను కాఫీ చేయండి అంటే బ్లాక్ కాఫీ అనగానే వాళ్ళు ఏదో అనుకుంటారు. వెంటనే నేను అంటాను జస్ట్ ఏం లేదండి, బాయిల్ చేసుకోండి వాటర్, అందులో కప్లో కొంచెం కాఫీ వేయండి చాలండి, నాకు పాలొద్దు, షుగర్ వద్దు అంటాను. చాలా సింపుల్. ఇంతేనా అనేది, చేదుగా ఉందా తీయగా ఉందా అనేది అదో నెక్స్ట్ పాయింట్. కానీ నాకైతే కాఫీ ఎలానే కావాలి. సో మీరు ఇందులో కాఫీలో షుగర్ వేయొద్దు, పాలు వేయొద్దు, ఏం లేదు, జస్ట్ ఇలా. సో మన కాఫీ రెడీ అయిపోయింది. సో after 5 minutes our coffee is ready. So let me pour this. వేడి వేడి కాఫీ రెడీగా ఉంది. సో బ్లాక్ కాఫీ